హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ది మై షో. ఫైనల్ గా ఓజీ మూవీ నుంచి అఫీషియల్ ట్రైలర్ అయితే యూట్యూబ్ లోకి వచ్చేసింది. యాజ్ ఇట్ ఈజ్ మనం ఏదైతే ట్రైలర్ చూసామో, లీక్ అయిన ట్రైలర్ సేమ్ అదే ట్రైలర్. కాకపోతే ఒకటి కలర్ గ్రేడింగ్ అనేది కంప్లీట్ గా చేయలేదనిపించింది. ఓకే, ఫైనల్ గా ఇంకా ట్రైలర్ ఎలా ఉందంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది, చాలా బాగుంది. ఇంకా థియేటర్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏ విధంగా ఎంజాయ్ చేస్తారు మూవీని అనేది మనం చూడాల్సి ఉంది. మూవీపై ఇప్పటికే విపరీతమైన క్రేజ్ ఉంది. రిలీజ్ అయిన ప్రతిదీ కూడా సినిమా తాలూకు హైప్ని అయితే పెంచింది. ఇక ట్రైలర్ చూసాక అయితే ఆ క్రేజ్ ఇంకాస్త ఎక్కువైందనే చెప్పాలి. ముఖ్యంగా ట్రైలర్లో ఏమైనా చూపించారా పవన్ కళ్యాణ్ గారిని? నెక్స్ట్ లెవెల్ అబ్బా. అప్పుడెప్పుడో గబ్బర్ సింగ్ లాంటి మూవీతో సడన్గా, అంటే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్న మూవీ రాలేదని చాలా మంది బాధపడుతున్న టైంలో గబ్బర్ సింగ్ అనే మూవీ వచ్చి ఎలాంటి సంచలనాలు అయితే సృష్టించిందో, ఇప్పుడు సరిగ్గా రీసెంట్గా ఆయన నుంచి వస్తున్న సినిమాలన్నీ డిసప్పాయింట్ అవుతున్న తరుణంలో ఈ మూవీ ఒక గబ్బర్ సింగ్ లాంటి ఒక కల్ట్ బొమ్మ అని చెప్పొచ్చు. ట్రైలర్ చూస్తే అలాగే అనిపించింది నాకైతే. ఏమైనా ఉన్నాయా షార్ట్స్? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి వైట్ షర్ట్ వేసుకుని కటానాతో చేసే ఫైట్ ఏదైతే ఉందో కంప్లీట్గా బ్లడ్ బాత్ అని చెప్పాలి. సో థియేటర్లో ఖచ్చితంగా బ్లడ్ బాత్ అయితే చూస్తారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ నుంచి. అండ్ ఫ్యాన్స్ చేసే హంగామా ఎలా ఉంటుందో అనేది నేనైతే చాలా ఎగర్లీ వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక్క అభిమాని కూడా పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ మీద కనిపించినప్పుడు ఒక్క అభిమాని కూడా సీట్లో కూర్చోరు, ఖచ్చితంగా కూర్చోరు. ఇంకా వాళ్ళ పని ఒకటే, అరవడం, కాగితాలు చించి ఎగరేయడం. ఇది ఒకటే, ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట ఎక్స్పీరియన్స్ అయితే. ఇకపోతే ఈ మూవీలో సాహో మూవీకి కనెక్షన్ ఉన్నట్టుగానే ఉంది. ఎందుకంటే స్టోరీ బ్యాక్డ్రాప్ కూడా ముంబైలో జరగడం, అండ్ స్టోరీ కూడా ఈ గన్స్ చుట్టూ తిరగడం, మాఫియా చుట్టూ తిరగడం. సో ఎక్కడో దగ్గర ఖచ్చితంగా సాహో మూవీకి లింక్ చేస్తారని నాకైతే అనిపిస్తుంది. మేబీ చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ ఏదైనా స్టోరీ రాసుకునేటప్పుడు లింక్డ్ స్టోరీ ఒక సినిమాకి లింక్ చేసి ఒక యూనివర్స్ని అయితే తయారు చేయొచ్చు. మేబీ చేస్తారని అనుకుంటున్నాను. మరి సినిమా రిలీజ్ అయ్యాక చూద్దాం ఏదైనా కనెక్షన్ ఉందా లేదా అని. ఇకపోతే ఈ మూవీలో క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఫ్యామిలీ ఉంది. మీరు ట్రైలర్లో బాగా గమనిస్తే హీరోయిన్ ప్రియాంక మోహన్ పక్కన ఒక బాబు అయితే పడుకొని ఉంటాడు. అండ్ అదే టైంలో ఆ సిటీలో ఉన్న సిచ్యువేషన్ వల్ల పవన్ కళ్యాణ్ గారు లైక్ జపాన్ నుంచి అనుకుంటా వస్తారు. వచ్చినప్పుడు ఆవిడ ఆ బాబు పక్క నుంచి లేచి వచ్చి చూస్తుంది పవన్ కళ్యాణ్ గారిని. అంతేకాదు ఆ టాటు ఏంటి, దాని తాలూకు అర్థం ఏంటి అని కూడా అడుగుతుంది. సో ఆ టాటుకి అండ్ ఆ కటానా అనే వెపన్కి జపాన్లో ఉన్నప్పుడు ఒక బ్యాక్ స్టోరీ అయితే ఉంటుంది. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అనేది అయితే క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ట్రైలర్ లాస్ట్లో చూపించిన పవన్ కళ్యాణ్ గారి వాయిస్లో బేస్ ఓ జస్ గంభీర నా కొడకలరా అనే డైలాగ్ ఏదైతే ఉందో మెంటల్ ఎక్కించింది అనుకోండి, మామూలుగా కాదు. ఇంకా అంటే ట్రైలర్లోనే పవన్ కళ్యాణ్ గారి షార్ట్స్ ఏవైతే ఉన్నాయో అంత ఇంపాక్ట్ చూపిస్తే అలాంటి థియేటర్లో మూవీ రిలీజ్ అయ్యాక సినిమా మొత్తంలో ఆయనకి ఎలాంటి ఎలివేషన్స్ ఇచ్చారో సుజిత్ గారు ఆలోచిస్తేనే పిచ్చుకుపోతుంది. ఇంకా ఫ్యాన్స్కి పండగనే చెప్పాలి, మామూలు పండగ కాదు, ఇది ది బీస్ట్ పండగ అని చెప్పాలి. అప్పుడిప్పుడు గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ అయినప్పుడు ఎలా అయితే ఎంజాయ్ చేశారో ఇప్పుడు ఓజీకి కూడా థియేటర్లో పూనకాలి ఒక్కొక్క అభిమానికి కూడా అని నాకైతే ట్రైలర్ చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ అలాగే ట్రైలర్లో అర్జున్ దాస్ గారి క్యారెక్టర్ చూపించారు కానీ స్టోరీలో ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనేది అయితే మనకు గెస్ట్ చేసేలా లేదు. సో డెఫినెట్గా మూవీ చూసాక చూడాలి. ఆయన వాయిస్ ఓవర్ అయితే ఉంది కానీ అసలు స్టోరీలో తను ఎటువైపు ఉన్నారు, అంటే లైక్ పవన్ కళ్యాణ్ సైడా లేదంటే విలన్స్ సైడా అనేది మనం థియేటర్లోనే చూడాలి. ఆయన క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా అంచనా వేసేలా అయితే చూపించలేదు ట్రైలర్లో. మేబీ అర్జున్ దాస్ గారికి అయితే మంచి క్యారెక్టర్ ఇస్తారు. అండ్ ఆ క్యారెక్టర్ కూడా చాలా బలంగానే పేలుతుంది థియేటర్లో, అందులో అయితే అసలు ఎటువంటి డౌట్ లేదు. బట్ ఎలా తీశారనేది మనం థియేటర్లో చూడాలి. అండ్ ఫైనల్గా చెప్పాలంటే ట్రైలర్ అయితే చాలా బాగుంది. కాకపోతే స్టోరీని ఎవరు కూడా ప్రిడిక్ట్ చేసేలా లేదు. చిన్న చిన్న లింక్స్ ఉన్నాయి కానీ పర్ఫెక్ట్ స్టోరీని అయితే ప్రిడిక్ట్ చేసేలాగా చేయలేదని చెప్పాలి. అంత బాగా తెలివిగా కట్ చేశారని చెప్పాలి. చాలా దాచారబ్బా మూవీలో అయితే, చాలా దాచారు ఖచ్చితంగా. అది ఖచ్చితంగా మనం థియేటర్లోనే చూడాలి, థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి, ఫ్యాన్స్తో పాటు థియేటర్లోనే ఎంజాయ్ చేయాలి, స్టోరీ తెలుసుకోవాలి. సో నేనైతే ఎప్పుడెప్పుడు ఆ సినిమా చూస్తాననే ఫీలింగ్లో ఉన్నా. ప్రీమియర్ షోస్ పడతాయి అంటున్నారు, ఏ ప్రీమియర్ షో ముందు పడితే దానికి వెళ్ళిపోవడమే. బట్ ప్రీమియర్స్తో వచ్చే టాక్ ఏదైతే ఉందో అది ఆ నెక్స్ట్ డే షోస్ మీద ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. సినిమా అయితే నాకు తెలిసి ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, అందులో డౌటే లేదు. నాకు తెలిసి సెలబ్రేషన్స్ అయితే మామూలుగా ఉండవు థియేటర్ ముందు. హరిహర వీరమల్లికి చాలా గ్రాండ్గా చేశారు సెలబ్రేషన్స్. నేను చూసా కల్లారా, ప్రీమియర్కి వెళ్ళిన రోజు నైట్ ఎలా చేశారంటే ఒక పండగ వాతావరణాన్ని తీసుకొచ్చారు. ఆ సినిమా మీద కూడా చాలా మందికి కంప్లీట్ హోప్స్ అయితే లేవు హిట్ అవుతాయని, కానీ చేశారు. అలాంటిది ఈ మూవీపై ఉన్న బజ్కి ఎలాంటి సెలబ్రేషన్ చేస్తారో అని ఊహిస్తేనే ఏదోలా ఉంది. నాకు తెలిసి నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి థియేటర్ బయట సెలబ్రేషన్స్ కూడా. అండ్ ఆన్ ద స్క్రీన్ సినిమా రిలీజ్ అయిన తర్వాత
బొమ్మ మొదటి బొమ్మ పడగానే థియేటర్లో సెలబ్రేషన్స్ గురించి కూడా మాటలో చెప్పలేను. ఇప్పుడు చెయ్యండి, ఓజీ మూవీకి చెయ్యండి ఖచ్చితంగా. మామూలుగా ఉండదు సినిమా. సెలబ్రేషన్స్ బాంబులు పేలిస్తారా, పేల్చేయండి థియేటర్ బయట. బాంబులు అంటే ఆ బాంబులు కాదు, సెలబ్రేషన్స్ యూజ్ చేసే బాంబులు అనమాట. అండ్ పేపర్స్ చింపి ఎగరేస్తారా, స్క్రీన్ల మీద ఎగరేయండి. మామూలుగా ఉండదు, బొమ్మ అయితే దద్దరిల్లిపోబోతుంది. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారిని ఇలాంటి రోల్లో ఇంతకు ముందు వరకు కూడా నేనైతే చూడలేదని అనుకుంటున్నాను. అలా చూపిస్తారని ఈ మూవీలో నాకు గట్టి నమ్మకం. చెప్తున్నాను కదా, ఇది ఒక కల్ట్ బొమ్మ. పవన్ కళ్యాణ్ గారికి అప్పుడప్పుడు ఒక కల్ట్ బొమ్మ పడుతూ ఉంటుంది. లైక్ గబ్బర్ సింగ్ లా ఎలాగో సేమ్ ఈ మూవీ కూడా అలాగే. ఇప్పుడు ఓజీ చరిత్రని తిరగరాస్తుంది. అంటే చరిత్రను తిరగరాస్తుంది అంటే కోట్ల కలెక్షన్స్ వచ్చేస్తాయని కాదు. సినిమా బాగుంటుంది, దాని తాలూకా బజ్ని ఆడియన్స్ ఎక్కడికో తీసుకెళ్తారు, ఆ క్రేజ్ని ఎక్కడికో తీసుకెళ్తారు, నెక్స్ట్ లెవెల్లో పెడతారు. ఇండియా వైడ్ కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటారు. పవన్ కళ్యాణ్ గారిని ఇంతకు ముందు ఎవరు చూపించలేని ఒక విధంగా డైరెక్టర్ సుజిత్ గారు చూపించబోతున్నారు. అది క్లియర్గా ట్రైలర్లో అర్థమవుతుంది. అండ్ అలాగే మెయిన్ విలన్గా యాక్ట్ చేసిన ఇమ్రాన్ హష్మీ గారి క్యారెక్టర్ కూడా చాలా అగ్రెసివ్గా చూపించారు, చాలా బాగా చూపించారు. సో నార్త్లో ఆ క్యారెక్టర్ అనేది సినిమాకి ఎంతో కొంత బజ్ని అయితే తీసుకొస్తుంది. ప్రతి పవన్ కళ్యాణ్ అభిమాని కూడా కాలర్ ఎగరేసి చెప్పొచ్చు, మా బాస్కి సరైన సినిమా పడింది. చూడండి రా పవన్ కళ్యాణ్ గారిని స్క్రీన్ మీద చూడండి, ఒక మాస్ పవన్ కళ్యాణ్ గారిని చూడండి, ఆయనలో ఉన్న స్వాగ్ని చూడండి, ఆయన కటానా పట్టుకొని ఫైట్ చేస్తుంటే ఎలా ఉంటుందో కళ్ళకి స్క్రీన్ మీద చూడండి అని ధైర్యంగా కాలర్ ఎగరేసి చెప్పొచ్చు. తమన్ గారు మేసం దిప్పి మరీ కూడా చెప్పారంటే అర్థం చేసుకుంటే సినిమా అవుట్పుట్ ఎలా ఉందో. ఎందుకంటే వాళ్ళు చూస్తారు కాబట్టి ఎడిటింగ్ చేసేటప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. ఇంకా ఏమీ లేదు, మహా అయితే 2 days ఉంది. సినిమా గురించి వెయిట్ చేయడం, థియేటర్కి వెళ్ళి కాలర్ ఎగరేయడం, ఈ రెండే మిగిలాయి. పిచ్చి పీక్స్లో ఉంది అబ్బా. ఓజీ గురించి మాత్రం పిచ్ అయితే పీక్స్లో ఉంది. మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి. అండ్ పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో ఈ సినిమాకి మంచి అప్రిషియేషన్స్ రావాలి. ఆయన క్యారెక్టర్ పరంగా కానీ, ఆయన యాక్టింగ్ పరంగా కానీ ఒక మైల్ స్టోన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మీకు ఎలా అనిపించిందో ట్రైలర్ కామెంట్లో చెప్పండి. మీరు ఎవరైనా పవన్ కళ్యాణ్ అభిమానులు ఉంటే మీకు ఓజీ మూవీలో ఏ డైలాగ్ అయితే బాగా నచ్చిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. గైస్, మీరు కనుక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా, ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి బూస్ట్ అప్ ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మహేష్ సైనింగ్ ఆఫ్. జై హింద్.